మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువు సమీపంలో గల ప్రభుత్వ స్థలంలో సేవాలాల్ దేవాలయం నిర్మించుకుంటే దానిని నిర్దాక్షిణ్యంగా అధికారులు కూల్చివేయడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో తెలపాల్సిన అవసరం అధికారులపై ఉందని సేవాలాల్ కమ్యూనిటీకి చెందిన కొంతమంది నాయకులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గత కొంతకాలంగా సేవాలాల్ దేవాలయ నిర్మాణం కోసం ఎంతో కృషి పట్టుదలతో పోరాటం చేసి నేడు కేసీఆర్ కూరగాయల మార్కెట్ వెనకాల తమ సమాజం ఏకమై దేవాలయం నిర్మించుకుంటే ఈ మధ్య పార్టీలు మారిన కొంతమంది భూకబ్జాదారులు తమ దేవాలయ స్థలంపై కన్నేసి అధికారులకు తప్పుడు సమాచారం అందించి సేవాలాల్ దేవాలయాన్ని కూల్చివేయించారని, ఏది ఏమైనా ఎన్ని కేసులు ఎదురైనా ఎన్ని దాడులు జరిగినా తాము నిర్మించుకున్న దేవాలయ స్థలాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని దేవాలయ గుడి కమిటీ సభ్యులు ఈ సందర్భంగా బిజిలీ టీవీతో తెలిపారు. పట్టపగలు ప్రభుత్వ స్థలంలో అనేక నిర్మాణాలు జరుగుతుంటే ఆకాశాన్ని అందుకునే బహుళాంతస్తుల భవనాలు పార్టీలు మారుతున్న ప్రజాప్రతినిధులు నిర్మించుకుంటే వాటి జోలికి పోని అధికారులు ఈ సేవాలాల్ దేవాలయాన్ని కూల్చడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై మరమేడి, జై మరమేడి. ఇవాళ మా బంజారా జాతికి జరిగిన అన్యాయంగా మేము భావిస్తున్నాం. నేను మన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బంజారా సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. మా బంజారా సంఘానికి మన జవహర్ నగర్ తరఫున 29 గుంటల భూమిని ప్రభుత్వం మాకు కేటాయించింది. అయినా మేము అక్కడ కొట్లాడే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకునంటే అక్కడ ఆల్రెడీ బస్తీ ఏర్పడింది. సో మేము మళ్ళీ అక్కడికి వెళ్లకుండా మాకు ఆ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మా కమిటీ తరఫున మేము అందరం ఆలోచించి ఇక్కడ మనకు గవర్నమెంట్ భూమి ఎక్కడ ఉంది అనే ఒక ఆలోచన చేసి మనకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ భూమి దగ్గరకు వచ్చేసి ఒక చిన్నపాటి గుడిని మేము నిర్మించాము. ఇవాళ మాకు ఒక చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది మా బంజారా మా జాతికి. అదేంటంటే ఇలా ఆర్ఐ మేడం గారు వచ్చారు ఇక్కడికి. వచ్చి సరే వాళ్ళు సక్రమంగా వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చేశారు. ఇక్కడ అంతా టెంపుల్ని కూలగొట్టడం అనేది జరిగింది. దాన్ని మేము తీవ్రంగా మా జాతికి జరిగిన అన్యాయంగా మేము భావిస్తున్నాము. ఎందుకనంటే ఇక్కడ అన్ని కుల సంఘాలకి ప్రతి కుల సంఘానికి మన జవహర్ నగర్ నందు ప్రతి కుల సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. దానితో పాటు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కులదేవతలకు సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి. అలా ఇక్కడ మా జాతికి సంబంధించిన ఏ టెంపుల్స్ కానీ ఏ కమ్యూనిటీ హాల్స్ కానీ లేదు. సో ఇవాళ మేము దానికి ఒక తయారు చేసే ఒక ముందడుగు వేసాము. దానికి ఇవాళ మాకు తీవ్రంగా అన్యాయం జరిగింది. వాళ్ళకి ఏమైనా రాజకీయం ఒత్తిడి వచ్చిందో తెలియదు. ఇవాళ హాలిడే అయినా కూడా మేడం మాకు వచ్చి ఇక్కడ మా గుడిని ఇక్కడ చెడగొట్టడం దాన్ని కొంచెం డిస్టర్బ్ చేయడం అనేది జరిగింది, కులగొట్టడం జరిగింది. సో మేము తీవ్రంగా దీన్ని అన్యాయంగా భావిస్తున్నాము. సో మాకు ఈ భూమి మొత్తం ఒక గవర్నమెంట్ ల్యాండ్ అనే ఒక మేడం చెప్పిపోయారు. సో మాకు వచ్చిన వేరే సర్వే నెంబర్లో కాకుండా మాకు దగ్గరలో ఉన్న ఒక భూమిని మాకు అసైన్ చేసి మా జాతికి మీరు హెల్ప్ చేయాలని మేము మనవి చేస్తున్నాం మేడం. లేదు అంటే మాకు ఇక్కడ మీరు స్టాప్ చేసి మరి దేనికైనా అసైన్ చేశారా లేదా అనేది కూడా మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఫర్దర్గా దీన్ని మూవ్ చేస్తాం మేడం. లేదు అంటే మా జాతికి సంబంధించిన అదే 29 గుంటలు మీరు ఇక్కడ మాకు అసైన్ చేయాలని మేము మనవి చేసుకుంటున్నాం. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్.